ఈ పిల్లోడు అయితే కూలి కూడా వద్దంటున్నాడు. ఎందుకంటే 50-100 పోతా అంటే అన్నావా కూలి వద్దనే. ఈరోజు రైతు బాధలు చూద్దాం చూడండి. చామంతి పూలు ఉన్నాయి చూడండి. చామంతి పూలు కలర్స్ ఉన్నాయి. నీకు 2 కలర్లు ఉన్నాయి. కిలో ఎట్లా పోతాయి తెలుస్తుంది రైతుని అడిగితే. చూడండి పూల తోట అయితే బాగా పెద్దదేను. కేజీ ఎట్లున్నాయి రైతు యాలేవు. రైతు బాధలు చూడండి. రేట్లు అయితే ఉరివేలేవంట. రైతు బాధల్లోనే విన్నాం. పురుమెల్లకి ఎత్తుకెళ్ళింటే నిన్న మొన్న 2 రోజుల కిందట అడిగే వాళ్ళే లేరు. ఈ బ్యాగ్ వచ్చి 50 రూపాయలంట. చూడండి. అదే ధర్మారం కానీ భద్రపల్లి కానీ మళ్ళీ రేట్ ఎక్కువ పోయినాయి. ధర్మారం వచ్చి 40 రూపాయలు పోయినాయి. భద్రపల్లి వచ్చి 35 కేజీ పోయినాయి. అనంతపురం ఏం చేస్తుందంటే అనంతపురం మార్కెట్ మొత్తం ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది. అనంతపురం ఎవరు పూలు ఎత్తుకొని వద్దండి. పూలు ఎందుకు ఎత్తుకొని వద్దంటే మనకు అనంతపురం మార్కెట్ కోపం ఏం కదా, కానీ ఆడంతా మోసం చేస్తారు. చూడండి ఇన్ని పూలు వచ్చి 50 రూపాయలు. మేము ఆ రోజు అనంతపురం పోయి ఎనికి వచ్చి ఏరే సాట మాకు 200 ఇచ్చినారు. కొంచెం ఏంటంటే చేపల మార్కెట్ ఉంది కదా, పవర్ కరెంట్ ఆఫీస్, ఆడ 200 ఇస్తే బ్యాక్ మెయిన్ సర్కిల్లోనే మార్కెట్ పక్కనే 50 రూపాయలు ఇచ్చి పంపించినారు ఏరే పిల్లోనికి. ఆ పిల్లోడు అడిగినాం మేమేం రేటు ఆడ మేము 300 అమ్మినాడు కావాలనుకున్నాం. మళ్ళీ వచ్చి అడిగితే నా 50 రూపాయలు ఇచ్చారన్నా అంటున్నారు. మీరే మేలే గట్టిగా నమ్ముకున్నారు అంటారు. చూడండి ఇవన్నీ చెండుమల్లి పూలు కలర్ కూడా ఉంటాయి. ఇవి రెడ్, అవి గ్రీన్ కలరు. చూడండి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే చాలా దారుణం అయిపోయింది. పూలు అయితే ఇక్కడ ఎక్కడైనా లోకల్లో మండలంలోనే తాలూకులో అమ్ముకునేది మేలు. జిల్లాకి వెళ్ళినామంటే ఇట్లే ఉంటుంది మన అనంతపురం జిల్లాలో. ఈ ఎంత మోసం అంటే అంత మోసం. చూడండి పూలు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ కావండి. నీకు దగ్గర పూలు కావాలంటే ఒక 500 కేజీలైనా మన దగ్గర ఉంటాయి. అదే అనంతపురికి ఎత్తుకొని పోతే సీపుగా అడుగుతారు. కావాలంటే మా దగ్గర నుంటే ఇట్లా ఇస్తాం. చూడండి పూలు ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు ఉంటాయి. లేబర్కి 300 ఇచ్చి పూలు వీకిచ్చి మళ్ళీ అన్నం పెట్టి మళ్ళీ కాఫీ తాపి దగ్గర మళ్ళీ 100 రూపాయలు ఖర్చు వస్తుంది. ఏమన్నా పూలు రేటు ఉంటాయంటే ఏం లేవు. ఆ సంచి ఉంది, అక్కడ ఉంది సంచి, దానికి దగ్గర 100-150 ఇస్తారు. 5 మందిని పిలుచుకొచ్చుకోవాలి పీకేకి. కానీ ఈ మన తెలంగాణ ఉన్నాడు కదా మల్లారెడ్డి సారు, అతనైతే పూలమ్మి పాలమ్మి దగ్గర ఐటీ కంపెనీలు పెట్టినాడు, మెడిసిన్ కాలేజీలు పెట్టినాడు, కోటీశ్వరుడు అయిపోయినాడు. అతన్ని ఆదర్శం తీసుకొని మేము పూలు పెడితే పూలమ్మి పాలమ్మినా కూడా ఇది అయిపోయింది. చూడండి ఎంత అద్మానం అంటే పూలు దగ్గర అన్నీ ఎత్తిపోతాడు. సీను పీకేకి వచ్చినాడు వాడు కూడా బాధపడతాడన్నా నాకు కూలి ఇద్దులే అని అడుగుతున్నాడు. ఎందుకంటే రేట్ లేక కూలి ఇద్దని చెప్తున్నాడు వాడు. ఎందుకంటే కూలి వద్దులే అన్న 50-100 పోతే ఏం కూలి ఇస్తావు అంటున్నాడు. ఈ పిల్లోడు అయితే కూలి కూడా వద్దంటున్నాడు. ఎందుకంటే 50-100 పోతా అంటే అన్నావా కూలి వద్దనే. చూడు తక్కువ రేటు పోతానని కూలే వద్దన్నాడంట. ఎందుకంటే కాఫీ అన్నం పెడితే చాలు, కాఫీ నీళ్ళు అన్నం పెడితే చాలు అంటున్నాడు. ఎందుకంటే పరిస్థితి అలా అయిపోయింది. ఇది వచ్చి 50 రూపాయలు అడుగుతారు. దగ్గర 70 కేజీలు వస్తుంది. పరిస్థితి అలా అయిపోయింది రైతుల పరిస్థితి. చూడండి రైతుల బాధలు. అందరూ కోటీశ్వరులు అయిపోతున్నారు రాజకీయ నాయకులు. రైతు మటుకు ఈడే ఉన్నాడు. కొంచెం ఆలోచించండి రాజకీయ నాయకులు. ఎందుకంటే సబ్సిడీలు ఇచ్చేయంట అన్నారు. మళ్ళా ప్రతి ఒక్కరు రైతే రాజు, రైతే దేవుడు, రైతు లేని దేశం లేదు, యాడుంది ఎన్ను ముక్క అంటారు. కానీ రైతుకు అందరూ ఎన్నుపోటు పడుతున్నారు. చూడండి పరిస్థితులు ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా తయారవుతాయి రైతుల పరిస్థితి. ఏది పంట రేటు ఉండదు. మన చినిక్కాయలు అయితే చినిక్కాయల పంట లాసు, అయితే చినిక్కాయల పంట లాసు, పూల చెట్లు పెడితే పూల చెట్లు, సినా చెట్లు పెడితే సినా చెట్లు. రైతుకు కష్టాలు తప్పనేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు వ్యవసాయం దండగా అని. ఆ సార్నన్నా ఫాలో కావాల. ఎందుకంటే వ్యవసాయం అనేది ఆయన చెప్పింది దండగా అనేది రైతు. కానీ 3 పూట్ల రైతు లేనిదే ఎవరు 14 లేదని రైతును ఒకరు కూడా అనుకోరు. కానీ 3 పూట్ల తింటారు. రైతు పండించినవి ప్రతి ఓదాన్ని ఆడుకుంటా అంటారు. ఇంకేం చెప్పాలో నాకు కూడా అర్థం కాదు.